ప్రతి ఆదివారము 2 సంఘాలకు నేను సీనియర్ పాస్టర్గా ఉంటూ ఆరాధనలు నడిపించి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. మా మొదటి ఆరాధన హైదరాబాద్ విజయనగర్ కాలనీలో న్యూ లైఫ్ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 8 గంటలకు ఆరాధన. మా రెండవ ఆరాధన హైదరాబాద్ అత్తాపూర్లో ట్రినిటీ కమ్యూనిటీ చర్చ్లో ఉదయము 10:30 గంటలకు. చక్కని సంఘాలు, వాక్యానుసారమైన ఆరాధన, అంతేకాకుండా స్పష్టమైన దేవుని వాక్యం. ఇక్కడ ఒక తేడా మీరు గమనించాలి ప్రియులారా. ఏ వాక్యం వినాలి? యేసుప్రభు ఏమన్నారు? మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. మరేంటి ఆ దేవుని నోటి నుండి వచ్చిన ఆ దేవుని మాట? ఆఫ్ కోర్స్ పాత నిబంధన అంతా. కానీ యేసు క్రీస్తు ద్వారా దేవుని తుది మాట 4 సువార్తలు. ఆ మాటల్లో జీవమున్నది, ఆ మాటల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు వింటూనే ఉన్నారు. నేను యేసుక్రీస్తునే బోధిస్తాను, ఆయన బోధలే బోధిస్తాను. ఎందుకు? మనకు కావాల్సినవి అవే కనుక. ఏ సందేశములో అన్న యేసుక్రీస్తు అన్న మాట లేకపోతే వినే అవసరం లేదు. ఈ 2 సంఘాల్లో యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాను, అద్భుతముగా అనుసరిస్తున్నారు, దీవెనలు పొందుతున్నారు వాక్యానుసారముగా. అంతేకాకుండా శక్తివంతమైన స్తుతి ఆరాధన, ప్రత్యేక ప్రార్థనలు ప్రభువు వల్ల ఉంటాయి ప్రియులరా. ఆరాధన అయిన తర్వాత ఎవరైతే ప్రార్థనలు కోరుతున్నారో వారి కొరకు ప్రత్యేకంగా నేను స్వయంగా ప్రార్థన చేస్తున్నాను. గనుక ప్రియులరా, మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి, యేసు ప్రభు మాటలు వినండి, ప్రత్యేక ప్రార్థనలు చేయించుకొని అద్భుతంగా ఆశీర్వదింపబడండి. సమృద్ధి వాక్యం పరిశుద్ధ బైబిల్ పఠనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియులరా. ప్రతి శనివారము ఇదే శుభవార్త టీవీ ఛానల్లో రాత్రి 10 గంటలకు సమృద్ధి వాక్యం కార్యక్రమాలు తప్పకుండా చూడండి. ఇది బైబిల్ పఠన, ఎన్నో లోతైన సత్యాలు వస్తున్నాయి. సమృద్ధి వాక్యము కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి, మీ అమూల్యమైన కానుకలు పంపించండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఇక్కడ వస్తున్న నంబర్ మీరు నోట్ చేసుకొని సంప్రదించి తప్పకుండా చేయండి ప్రియులరా. ఈ చివరి దినాల్లో అసలైన వాక్యము అందించిన వారిని యేసు ప్రభు తప్పకుండా ఆశీర్వదిస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని సహోదరి వై దేవి తన కుటుంబము స్పాన్సర్ చేస్తున్నారు. వై దేవి గారికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. వారి కొరకు వినబోయే వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, గత ఎన్నో సంవత్సరాలుగా సమృద్ధి వాక్యం అన్న కార్యక్రమాలను అద్భుతంగా నీవు నడిపిస్తూ కొత్త నిబంధనలు ఇప్పటికైనా ఎన్నో పత్రికలను మేము ధ్యానించాం. ఇప్పుడు తిమోతి పఠన కూడా ఎంతో చక్కగా నీవు నడిపిస్తున్నావు. నీకు స్తోత్రాలు. నీ చిత్తము ఈ కార్యక్రమాల మీద ఉన్నది గనుకనైనా నిరాటంగా కొనసాగుతూ ఉన్నాం. అనేకులు కానుకలు పంపిస్తున్నారు, స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. గతంలో స్పాన్సర్ చేసిన వారందరినీ మీరు దీవించండి, కానుకలు పంపించిన వారిని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని సహోదరి వై దేవి తన కుటుంబం స్పాన్సర్ చేస్తుండగా యేసయ్య నీ దయగల హస్తము చాచి దేవిని, తన బిడ్డలను, తన కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఏ అపాయము అనారోగ్యం రాకుండా సంరక్షించండి, దీర్ఘాయుష్ ఇవ్వండి. వారి హృదయంలో ఉన్న ప్రార్థనలన్నీ ఆలకించి అన్ని రంగాల్లో వారిని సమృద్ధిగా ఆశీర్వదించండి. వారు అందిస్తున్న ఈ కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక దాన్ని బట్టి కూడా ఇదిగో దేవిని, తన కుటుంబాన్ని, బిడ్డలను సమృద్ధిగా దీవించండి. ఇప్పుడు నైనా మేము నీ వాక్యం విననయుడిగా సర్వ సత్యములను నడిపించి ఆశీర్వదించమని వాక్యాన్ని నీకే సమర్పించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. వాక్యంలోనికి వెళ్ళిపోదాం ప్రియులరా. ప్రస్తుతంలో నేను 2 పనులు చేస్తున్నాను. రక్షణ గురించి కానీ బైబిల్ గురించి కానీ ప్రశ్నలు ఏమన్నుంటే వేయమంటున్నాను. అద్భుతమైన ప్రశ్నలు వేస్తున్నారు. 2టికి నేను జవాబులు ఇప్పుడు ఇవ్వనై ఉన్నాను. ఇంకోటి ఏంటంటే ప్రార్థన అవసరతలు.
వస్తున్న ఈ వాట్సాప్ నంబరుకు మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా తెలియచేయండి. మీ పేరు చెప్పి ఈ కార్యక్రమాల్లో మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరి ఒక ప్రశ్న ఏమిటంటే, ఎప్పుడు అడిగే ప్రశ్నే, కయ్యోనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? చాలా సింపుల్గా చెప్పుకోవాలి అంటే, ఆదాము హవ్వ వారికి కయ్యోను, హేబెలు, తర్వాత సేతు, తర్వాత ఎంతోమంది బిడ్డలు పుట్టారు. కొడుకులు పుట్టారు, కుమార్తెలు పుట్టారు. కయ్యోను వారిలో ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అంతే. కొంచెం పరలోకం నుంచి వచ్చారు, అది వచ్చారు, ఇది మర్చిపోయాడు. అవన్నీ కూడా అప్పట్లో ఆ కుటుంబం మాత్రమే ఉండేది. దాన్నే విస్తరించమన్నారు యెహోవా దేవుడు. మరి వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకొని విస్తరించారు. రాను 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 కూడా ఒక పెద్ద మానవ జాతిగా తయారయ్యింది. రెండవ ప్రశ్న సహోదరి కుమారి గారు అడుగుతున్నారు. నేను యేసు ప్రభువునందు విశ్వసిస్తున్నాను కానీ బాప్తిసం తీసుకోలేదు. మరి అలాంటి వ్యక్తిగా ఇతరుల కొరకు నేను యేసు ప్రభువుకు ప్రార్థన చేయవచ్చా? అమ్మా, ఇక్కడ అసలైన సత్యం ఏంటో తెలుసా? నీవింకా రక్షణ పొందని వ్యక్తివి. నువ్వు బాప్తిసం తీసుకునేంత వరకు కూడా నీ రక్షణ సంపూర్ణము కాదు. అమ్మ, దయచేసి యేసు ప్రభు అన్న మాటలు వినండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాలు. మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. ఇక్కడ ఏమంటున్నారంటే యేసుప్రభు మీద విశ్వాసం ఉంటే సరిపోదు, మనుష్యుల ఎదుట ఆయన ఒప్పుకోవాలి. అదే బాప్తిస్మం. బాప్తిస్మం ఏమిటండి? యేసు ప్రభువు మీద లోపలున్న విశ్వాసాన్ని బాహాటముగా ప్రకటించుట, అందులో ఒక ఉద్దేశం. కనుక తల్లి, నువ్వు వెంటనే బాప్తిసం తీసుకో. ఎందుకనంటే అప్పుడే రక్షణ కంప్లీట్ అవుతుంది. అందరి ముందు యేసు ప్రభువును ఒప్పుకున్న దానవ అవుతావు. అప్పుడేమైపోద్ది? ఏ క్షణమైనా యేసు ప్రభు రహస్య రాకడలో వస్తే నువ్వు ఎత్తబడే సంఘంలో ఉండి ప్రభువు చేత ఒప్పుకొనబడిన వ్యక్తిగా పరలోకానికి నువ్వు వెళ్ళగలుగుతావు. అది మీకు జవాబమ్మ. అయితే మీరు వేసిన ప్రశ్నకు కూడా నేను జవాబిస్తున్నాను. రక్షణ లేని వారు యేసు ప్రభువుకు ప్రార్థన చేయగలరా? తప్పకుండా చేయొచ్చు. దీనికి మంచి నిదర్శనం ఏంటి? యేసు ప్రభు సేవ చేసినప్పుడు దాదాపు ఆయన దగ్గరికి వచ్చిన వారందరూ కూడా రక్షణ లేని వాళ్ళే. యూదులు వచ్చారు, అన్యులు వచ్చారు. రక్షణ లేకపోయినా యేసు ప్రభువుకు ప్రార్థన చేసిన యేసు ప్రభు వారి ప్రార్థన విని ఆలకించారు. ప్రియులారా, బైబిల్ ఏమంటుందండి? యేసు ప్రభు అందరికీ ప్రభు, అంటే అందరికీ దేవుడే. ఈ లోకములో ఉన్న మనుషులందరూ కూడా యేసు ప్రభు బిడలే. రక్షణ లేని వారు కూడా యేసు ప్రభు పిల్లలే, కానీ రక్షణ లేని పిల్లలు. కానీ యేసు ప్రభువునందు విశ్వసించి బాప్తిసం తీసుకున్నవారు రక్షణ పొందిన బిడలు. రక్షణ పొందని బిడలు యేసు ప్రభు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా వింటాడండి. ఎందుకు? ఆయన అందరికీ దేవుడు గనుక. ఇలా మనం ఆలోచన చేస్తే మానవులు ఎవరికి ప్రార్థన చేసినా దానికి జవాబిచ్చేది యేసు ప్రభువే. ఎందుకు? ఆయన ఒక్కడే దేవుడు గనుక. అయితే ప్రియులరా, గమనించవలసింది ఏంటి అని అంటే, రక్షణ లేని వారు చేసే ప్రార్థనలకు రక్షణ ఉన్నవారు చేసే ప్రార్థనలకు ఒక తేడా ఉన్నది. రక్షణ లేని వారు దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయలేరు, బయట నుండే చేయాలి. కానీ రక్షణ ఉన్నవారు దేవుని అతి పరిశుద్ధమైన సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయగలుగుతారు. అతి పరిశుద్ధమైన సన్నిధిలో రక్షణ ఉన్నవారు చేసే ప్రార్థనలకు ఇంకా అపారమైన శక్తి ఉంటుంది.
దీనికి మంచి ఆధారం ఏంటండి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం మీరు చదివితే అక్కడ గ్రంథకర్త అంటాడు, యేసు ప్రభువు ద్వారా, ఆయన శిలువ ద్వారా, మరణము ద్వారా, శరీరము ద్వారా రక్షణ పొందిన వారికి అతి పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళే ధైర్యం ఉన్నది. రక్షణ పొందిన వారు మాత్రమే దేవుని పరిశుద్ధమైన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతారు. కానీ రక్షణ లేని వారు బయట నుండే చేయాలి. బయట నుండి చేసేవారికి ఆశీర్వాదాలు ఇస్తారు, కానీ అంతంత మాత్రమే. కానీ లోపలికి వచ్చి దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో యేసు ప్రభు వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తారు. సో అమ్మ, మీరు వేసిన ప్రశ్నకు నేను 2 రకాలుగా జవాబు ఇచ్చాను. మీరు వెంటనే బాప్తిసం తీసుకోండి, యేసు ప్రభువును బాహాటంగా మీరు ఒప్పుకోండి. నంబర్ 2, రక్షణ లేని వ్యక్తిగా మీరు ప్రార్థన చేయొచ్చు, ఎవరన్నా చేయొచ్చు, జవాబులు వస్తాయి. కానీ రక్షణ ఉన్న వ్యక్తిగా ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువ శక్తి విడుదలవుద్ది, ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు ప్రభు అనుగ్రహిస్తారు. ప్రస్తుతంలో ప్రియులరా, మనము 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 23 వరకు మనం చూసాము. 24 నుండి 26 వచనాలు కలిపే ఉన్నాయి. కానీ 24వ వచనములో కొన్ని మాటలను ధ్యానము చేద్దాం. చదువుతున్నాను. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. ఈ వచనములో 3 అద్భుతమైన సత్యాలు పౌలు తిమోతికి తెలియచేస్తున్నాడు. ఒకటేంటంటే, అబద్ధ బోధకులు ముందు సత్య విషయమైన బోధను బోధించాలి. చాలా ప్రాముఖ్యమైన మాట అండి. విశ్వాసులు ఏది విశ్వసించాలి? సత్యమైన విషయాలు విశ్వసించాలి. పాస్టర్లు ఏది బోధించాలి? సత్యమైన విషయాలు బోధించాలి. ప్రసంగికులు ఎక్కడైనా, టీవీలో అయినా సత్య విషయానికి సంబంధించినవే బోధించాలి. మరేంటండి సత్య విషయాలకు సంబంధించింది? బైబిల్లో ఒకే ఒక మాట ప్రియులరా, యేసుక్రీస్తు. యేసు ప్రభువే సత్యమైన విషయం, ఆయనే సత్యం. యోహాను 1:17, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. పాత నిబంధనలో సత్యం ఉన్నది, కానీ దేవుని తుది సత్యం యేసుక్రీస్తులో వెల్లడైనది. అందుకే యేసు ప్రభు వాక్కు, లోగాస్ అంటే వాక్కు, దేవుని మాట. పాత నిబంధనలో వెల్లడైన సత్యానికి అతీతముగా, ఎక్కువగా, అధికముగా దేవుడు తన సత్యాన్ని సంఘానికి, రక్షణ పొందిన వారికి, యావత్ ప్రపంచానికి బయలుపరిచాడు. ఎలాగా? తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తే సత్యం. అందుకే యోహాను 14:6 యేసుప్రభు ఏమంటారండి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఈ వచనాన్ని చాలా నీరుగార్చేశారు. పరలోకానికి యేసు ప్రభువే మార్గం, పరలోకానికి యేసు ప్రభువే సత్యము, యేసు ప్రభు అన్న సత్యాన్ని విశ్వసిస్తే జీవం, పరలోకం వెళ్ళిపోతామని. కరెక్టే, కానీ లోతైన విషయం. యేసు ప్రభు అన్న సత్యము ద్వారా పరలోకములో నిత్య జీవం. ఏమిటా సత్యం? ఆయనలో ఉన్న సత్యాలేంటి? ఆయన ఎలాంటి సత్యం? ఆ సత్యాలు గ్రహించి అనుసరించు వారికే పరలోకములో నిత్య జీవం. కానీ కేవలం యేసు ప్రభువు సత్యమని విశ్వసించడం ద్వారా ఎవ్వరూ పరలోకం వెళ్ళరు. కరెక్ట్ అండి. ఇది పౌలు కూడా అదే అంటున్నాడు ఇక్కడ. యేసు ప్రభు అన్న సత్య విషయంలో కింద వస్తుందండి అనుభవ జ్ఞానం. నైస్, చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. యేసు ప్రభువే సత్యం. మరి యేసు ప్రభు సత్యం అంటున్నాము అని అంటే ఆయన ఎలాంటి సత్యం?
యేసు ప్రభువులో ఉన్నవన్నీ సత్యాలే. త్రిత్వములో రెండవ వ్యక్తి సత్యం, భూలోకములో అవతారము సత్యం, అద్భుతాలు సత్యం, ఆయన బోధించిన బోధలు సత్యం, ఆయన శిలువ సత్యం, ఆయన పునరుద్ధానం సత్యం, ఆయన ఆరోహణం సత్యం, పరలోకమందు ప్రధాన యాజకునిగా మన కొరకు ప్రార్థన చేస్తున్నారు, అది సత్యం. వావ్, ఇదంటాడనమాట తిమోతితో పౌలు. ఎందుకండి? వారికి కలుగుటకై ఎవరండి వీళ్ళు? అబద్ధ బోధకులు. ఆనాడు చర్చిలో ఉన్నారు, యూదేతరులు ఉన్నారు. భయంకరమైన యేసు ప్రభు అన్న సిద్ధాంతానికి వ్యతిరేకమైన భయంకరమైన అబద్ధాలు బోధించేవారు ఆనాడే సంఘములో ఉన్నారు. పౌలు తిమోతితో అంటున్నాడు, అట్టి బోధకులందరూ కూడా సత్య విషయాన్ని గ్రహించుటకు నువ్వు వారిని కొంచెము హెచ్చరించు. ప్రియులారా, ఈనాడు పరిస్థితి చూస్తే విశ్వాసులు ఏ సత్యాన్ని విశ్వసించాలి? యేసు ప్రభు. పాస్టర్లు, ప్రసంగికులు ఏ సత్యాన్ని బోధించాలి? యేసు ప్రభు. అంతే. ప్రతి ప్రసంగము కూడా యేసు ప్రభుతోనే స్టార్ట్ అవ్వాలండి. నన్ను అడిగితే పాత నిబంధన టెక్స్ట్లు ఎత్తుకోకండి, కొత్త నిబంధన టెక్స్ట్లు ఎత్తుకోండి, 4 గాస్పుల్స్ ఎత్తుకోండి, సువార్తలు ఎత్తుకోండి, కొత్త నిబంధన ఎత్తుకోండి. కొత్త నిబంధన బోధిస్తూ పాత నిబంధన సపోర్ట్గా వాడుకోండి. అది దేవుని వాక్యం. ఒకవేళ పాత నిబంధన టెక్స్టే తీసుకున్నారనుకోండి, మళ్ళీ యేసు ప్రభువులో ఆ పాత నిబంధనలో ఉన్న సత్యం యేసు ప్రభువులో ఎలా నెరవేరింది అది బోధించండి. పాత నిబంధనలో సత్యము ఈ లెవెల్లోనే ఉందండి. అదే బోధించి ఆగిపోతే సంపూర్ణమైన సత్యం బయటకు వస్తుందా? రాదండి. ఇది వచ్చిందండి ప్రాబ్లం. నిజంగా యేసు ప్రభు అన్న సత్యాన్ని వదిలేసి కాలక్షేపము కొరకు ఆశీర్వాదాలని, వాగ్దానాలని, ఐశ్వర్య సువార్త అని మొత్తం నీరు గార్చేస్తున్నారు. యేసు ప్రభువును బోధించడం లేదండి. చాలా భయంకరమైన పరిస్థితి అని. అక్కడ కింద అంటారు యేసు ప్రభు, వారికి దేవుడు మారు మనసును అనుగ్రహించునేమో. బా, యేసు ప్రభువును తప్ప ఏది బోధించినా రక్షణలో మారు మనసుకు సంబంధించింది కాదండి. ఏంటండి మారు మనసు అంటే? మెటనోయా. యేసు ప్రభు ఎలా స్టార్ట్ చేశారండి పరిచర్య? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడే. నిజమైన మారు మనసు ఎప్పుడు కూడా సువార్తను నమ్ముతుందండి. ఆ సువార్తలో ఉన్న యేసు క్రీస్తును నమ్ముతుందండి. యేసు క్రీస్తులో ఉన్న సిద్ధాంతాలు నమ్ముతుందండి. యేసు క్రీస్తులో ఉన్న సిద్ధాంతాలే బోధిస్తుందండి. యేసు ప్రభువు లేకుండా ఉత్తగానే ఓల్డ్ టెస్ట్మెంట్ కథలు ఎంత చెప్పుకున్నా టైం వేస్ట్. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదండి. అసలు యేసు ప్రభు కూడా అది లెక్కలేదు. అసలు నేను చెప్తాను, జీసస్ డజంట్ కేర్ ఇఫ్ ఎనీబడీ ఈజ్ జస్ట్ ప్రీచింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ స్టాపింగ్ దే. ఎందుకు? యేసు ప్రభు ఏం చెప్పారండి? నన్ను బోధించమన్నారు, నా సువార్త బోధించమన్నారు, నా సత్యాలు బోధించమన్నారు, నా సిద్ధాంతాలు బోధించమన్నారు. అవన్నీ వదిలేసి ఇంకా పాత నిబంధనలో ఉంటే ఎలాగండి? పాత నిబంధన మొదటి నిబంధన, కొత్త నిబంధన రెండవ నిబంధన. మొదటి నిబంధనలు ఆగిపోదామా? యూదామతం. రెండవ నిబంధనకు వస్తామా? క్రైస్తవ్యం. ఇదండి నా విజ్ఞాపన. ఎంత చక్కగా పౌలు తిమోతితో అంటాడు చూడండి, వారు సత్య విషయాలు తెలుసుకోవాలి. అది నంబర్ 1. ఈనాడు విశ్వాసులైన, పాస్టర్లైన, ప్రసంగికులైన నంబర్ 2 అంటాడు, సత్య విషయమైన అనుభవ జ్ఞానం కావాలి వాళ్ళకి. బా, పాత నిబంధనలో ఉన్న విషయాల అనుభవ జ్ఞానం కాదండి, అవి ఎంత ప్రాముఖ్యమైన.
క్రొత్త నిబంధనలో ఉన్న యేసు క్రీస్తుకు సంబంధించిన సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కావాలి. యేసు ప్రభు ఎవరు, ఆయన రక్షణ ఏంటి, ఆ రక్షణలో విశేషాలేంటి, ఆయన బోధలేంటి, రక్షణ పొందిన వారు చేపట్టవలసిన యేసుక్రీస్తునకు శిష్యరికమేంటి, ఇవన్నీ కూడా విశ్వాసులైన, సేవకులైన, ప్రసంగికులైన అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి. అబ్బా, ఇదండి సత్యం. ఎప్పుడైతే యేసు ప్రభు అనుభవంలోనికి వచ్చేస్తారో వారి నోట్లోండి యేసు ప్రభు మాటే వస్తుంది బయటికి. 12 మంది శిష్యులు, వారి నోట్లోండి ఎవరి మాట వచ్చిందండి? యేసు క్రీస్తును అనుభవించారు గనుక, ఆయనలో ఉన్న సత్యాలు కళ్ళారా చూశారు గనుక. ఆ శిష్యులందరూ చనిపోయేంత వరకు కూడా వారి నోట్లోండి యేసు ప్రభువే వచ్చారండి, ఇంకెవ్వరు రాలేదు. పౌలు దమస్కు మార్గములో యేసు ప్రభు ప్రత్యక్షత పొందిన తర్వాత అంతవరకు యూదుడండి బాబు, అంతవరకు యూదా మతం వచ్చింది. యూదా మతాన్ని బట్టి క్రైస్తవులను చంపుతున్నాడు, సంఘాలు కాల్చేసాడు. పాత నిబంధనకు వచ్చిన అనుభవ జ్ఞానం పౌలుకున్నంత ఎవరికీ లేదండి. గమలీయేలు దగ్గర మంచి తరబీదు పొందాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును గూర్చిన అనుభవ జ్ఞానం వచ్చేసిందో, తన మనస్సులో, తన నోటిలో, తన జీవితములో చివరికి మరణించేంత వరకు హతసాక్షిగా యేసు ప్రభువే బయటకు వచ్చారండి. అందుకే అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అందరు సేవకులు అనగలిగితే ఎంత బాగుంటుందండి ఇది. అందరు పాస్టర్లు అనగలిగితే ఎంత బాగుంటుందండి ఇది. విశ్వాసులందరూ రక్షణ పొందిన వారు అనగలిగితే ఎంత బాగుంటుందండి ఇది. చాలా ప్రాముఖ్యం ప్రియరా, ఇది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. సత్య విషయాలు యేసు క్రీస్తును గురించి ఎవరన్నా విసర్జించారు అనుకోండి, చెప్పడం లేదనుకోండి, ఎంత భయంకరమైన పరిస్థితో తెలుసా? అక్కడ పౌలు అంటాడు, ఇలాంటి యేసు ప్రభువును వదిలేసి ఎవరు ఏది వెంబడించినా, ఎవరు ఏది బోధించినా అది మారు మనసుకు సాదృశ్యము కానే కాదు. మారు మనసే లేకపోతే యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తారు బయటికి? సాంప్రదాయంగానే క్రైస్తవ సంఘాలు కానీ, విశ్వాసులు కానీ, క్రైస్తవ కుటుంబంలో మేము పుట్టాము, మేము కూడా క్రిస్టియన్సే, మేము కూడా ప్రీచర్సే, మేము కూడా పాస్టర్సే అనుకుంటే, అనుభవ జ్ఞానం లేకపోతే యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తారండి బయటికి? రాలేరు. సో దెర్ ఈస్ సంథింగ్ అమేజింగ్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఈ మాట వినండి, ఎక్స్పీరియన్స్ అథెంటికేట్స్ ట్రూత్. అనుభవ జ్ఞానము సత్యాన్ని నిర్ధారణ చేస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభు అన్న సత్యాన్ని రుచి చూచి ఎరుగుతామో, రక్షణ రుచి చూచి ఎరుగుతామో, ఆయన బోధలు రుచి చూచి ఎరుగుతామో, ఆయన చెప్పిన పరిచర్య రుచి చూచి చేపడతామో, అదే సత్యం అని తెలుసుకుంటామండి. అలాంటి అనుభవం ఏం చేస్తుందండి? యేసు ప్రభు అన్న సత్యాన్ని నిర్ధారణ చేస్తుంది. ఎంత చక్కగా పోవాలంటాడు. యేసు ప్రభు అన్న అనుభవం లేకపోతే ఇంకా కథలే, కాలక్షేపమే, యూస్లెస్, గుడ్ ఫర్ నథింగ్, వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, ఎవరన్నా కానివ్వండి. పౌలు అంటున్నాడు. నంబర్ 2, వారికి అనుభవ జ్ఞానము కలుగునట్లు. ఎక్కువ ప్రార్థన చేద్దాం ప్రియులారా. విశ్వాసులైన, సేవకులైన, బైబిల్లో ఎవరిని గూర్చిన అనుభవం జ్ఞానం కావాలండి? జీసస్. అతి ప్రాముఖ్యం, ప్రీచ్ జీసస్. మోషేను గూర్చిన అనుభవ జ్ఞానం కాదు, అబ్రహామును గూర్చిన అనుభవం జ్ఞానం కాదు, యేసు ప్రభు అన్న అనుభవ జ్ఞానాన్ని పొందుతూ అబ్రహాములో ఉన్న విషయాల నుండి నేర్చుకుందాం, మోషేలో ఉన్న విషయాలు నేర్చుకుందాం. కాదనం, దే ఆర్ వండర్ఫుల్ పీపుల్, మన పితామహులు. కానీ వారిని వారిగానే ఎవరు బోధించొద్దు. వారిని బోధించినప్పుడు
యేసు ప్రభు అనుభవ జ్ఞానానికి అన్వయించి బోధిస్తే అలా విశ్వాసం అలాగ పైకి వచ్చేస్తుంది బయటికి. రక్షణలో ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతంగా ఎదుగుతామండి. అది యేసుప్రభు అంగీకరిస్తారు కూడా ప్రియులారా. మూడవదిగా పౌలు తిమోతితో అంటున్నాడు, ఇలాంటి యేసుక్రీస్తును విసర్జించే వారు మారు మనసు పొందునట్లు వారిని హెచ్చరించుము, వారి కొరకు ప్రార్థన చేయము. నిజమేనండి. ఈ తప్పుడు బోధకులందరూ కూడా మారాలి అని అంటే అది సత్యం తెలిసిన మనం ప్రార్థన చేస్తేనే అవుతుంది. పౌలు తిమోతితో చెప్పినట్టు ఎక్కువగా ప్రార్థన చేద్దాం ప్రియులరా. కొంతైనా మార్పు రావాలండి. నేను చెప్తున్న విషయాలు అందరూ తెలుసుకోవాలండి. నేనేం తప్పు చెప్పడం లేదు. ఎవరన్నా నేను చెప్పేది తప్పు అని అంటే నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను మీతో, నో ప్రాబ్లం. ఎవరు కాదనలేరండి. హేమీలు కూడా కాదనలేరండి ఇది. కానీ హేములు అనుకున్న వారు ఎంత రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభువును బోధించిన వారు ఎంత హేమీలైనా యేసు ప్రభువుకు వారంటే లెక్క లేదు. వారు ఇంకా మారు మనసును అర్థం చేసుకోలేదు. ప్రార్థన చేద్దాం. ప్రభువు మారుస్తారు ప్రియులారా. యేసు ప్రభు అన్న ట్రాక్లోనికి క్రీస్తు సంఘము పడాలండి. యేసు ప్రభు అన్న సత్యవాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి, ఇంకా దేనికి కాదు. యేసు ప్రభు అన్న సత్యవాక్యాన్ని బోధిస్తూ పాత నిబంధన ఎంతన్నా వాడుకోండి, కానీ యేసు ప్రభు అన్న సత్యవాక్యాన్ని వదిలిపెట్టి పాత నిబంధన ఎవరు బోధించవద్దు. పోయిన వారం వేసిన ప్రశ్నలకు అద్భుతముగా జవాబులు కొంతమంది రాశారు ప్రియులరా. వారందరి పేర్లు నేను చదువుతున్నాను. వర్ధమానరావు గుంటూరు, రాజ్యలక్ష్మి గారు టంగుటూరు, సహోదరుడు జానథన్ గంగావతి కర్ణాటక, సిస్టర్ మహాలక్ష్మి ఖతార్, సిస్టర్ నాగమణి విశాఖపట్నం, బ్రదర్ సుబ్రహ్మణ్యం ఉత్తరప్రదేశ్, సహోదరి భారతి కుమార్ గల్ఫ్, సహోదరి గ్లోరీ కడప, డి మితూషా, గర్నెపూడి బేబీ గుంటూరు, డాక్టర్ యశోదా పటేల్, సహోదరి పి మాలతి పాల్, సహోదరి డి మేరీ సుజాత, సహోదరి చంద్రవతి, సహోదరి ఫీబీ శేఖర్, కుమారి డి దీప్తి కేరళ్. కంగ్రాచులేషన్స్. మరి ఈ వారం ప్రశ్నలు రాసుకోండి ప్రియులరా. 2 తిమోతి 2:24 పౌలు ప్రస్తావిస్తున్న సత్య విషయము ఏంటి? రెండో ప్రశ్న, యేసుక్రీస్తు అను సత్యము అంటే ఏంటి? మూడో ప్రశ్న, అబద్ధ బోధకులు దేని విషయము అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి? నాలుగో ప్రశ్న, పాత నిబంధనను బోధకులు ఎలా బోధించాలి? ఐదో ప్రశ్న, అబద్ధ బోధకులు మారడానికి తిమోతి ఏం చేయాలి? తల్ల వంచండి ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, ఈ బైబిల్ పఠన కొరకాయ నీకు స్తోత్రములైన, మరి క్రీస్తు సంఘమైన విశ్వాసులైన ప్రసంగికులైన పాస్టర్లైన జీవితాంతము యేసుక్రీస్తు అను సత్య విషయాలే బోధించుటకు నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించండి. వాక్యం ఉన్న బిడ్డలందరినీ దీవించండి నైనా. మరి ఒక ప్రత్యేకమైన ప్రార్థన కోరి ఉన్నదినైనా. షారోన్ ప్రియ పాతపట్నము నుండి ఆరోగ్యము కొరకు చదువుల కొరకు ప్రార్థన కోరుతుంది. ప్రభువా, యేసయ్యా, నీ దయగల హస్తము కుమార్తె మీదకు మీరు చాచి స్పర్శించి నీ శక్తిని విడుదల చేసి మంచి ఆరోగ్యమును బలమును శక్తినిచ్చి మంచి చదువులిచ్చి తెలివిని జ్ఞాపక శక్తినిచ్చి పట్టుదలనిచ్చి ఉన్నతమైన చదువులు చదవడానికి కుమార్తెకు సహాయం చేసి ఆశీర్వదించండి. ఇంకా ఎవరెవరైతేనైనా ఏ ప్రార్థనలు కోరి ఉన్నారో కలిగి ఉన్నారో వారందరినీ కూడా దర్శించి పేరు పేరు వరుసన ఆశీర్వదించండి. ఎవరికి కూడా ఈ అపాయం అనారోగ్యం రాకుండా సంరక్షించి కాపాడి దీర్ఘాయుష్నిచ్చి అన్ని రంగాల్లో సమృద్ధిగా ఆశీర్వదించమని వాక్య విన్న బిడ్డలను సేవకునే నన్ను సమృద్ధి వాక్యం కార్యక్రమాలను నీ కృపగల చేతులకే సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీకు అందించే నా సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు ప్రియులరా. ఈ సమృద్ధి వాక్యం కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి.
ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని, కానుకలను కూడా తప్పకుండా పంపించండి. ఇక్కడ వస్తున్న QR కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు. ఎవరైనా MO చేయాలి అని అంటే మరి MO చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకోనండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ 9848866454 తప్పకుండా సంప్రదించండి, స్పాన్సర్ చేయండి. యేసు ప్రభు అసలైన వాక్యాన్ని, ఖచ్చితమైన వాక్యాన్ని, క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులారా, తల్ల వంచండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకి, ప్రభు సేవంతటికి, అన్ని సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.